మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి నడిపిస్తున్న మరి సిస్టర్ కు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చిన ఇక మంచి తరుణము దేవుని ఇంటి వరకు మనం దేవుడు స్తుతించినాం, ఆరాధించినాం. ఇప్పుడు దేవుని యొక్క మాటలు వాక్యాన్ని మనం మీద 3 విషయాలు ఇందులో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ మత్తయి సువార్త యొక్క అధ్యాయం అంతా కూడా ఈ యొక్క 5వ అధ్యాయం వరకు ఈ కొండ మీద ప్రసంగం చేసిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసిన యొక్క అంశము. అయితే యేసు ప్రభు తరచుగా ఎక్కువగా చాలా యొక్క విషయాల్లో మరి చాలా విషయాల్లో వాక్యం ఏం చెప్తుందంటే ఆయన యొక్క విషయాల్లో ఎప్పుడు కూడా ఉపమానాల చేత యేసు ప్రభు ఎక్కువగా బోధించినట్లుగా బైబిల్లో నూతన నిబంధనలో 70 సార్లకు ఎక్కువగా 70% మరి ఉపమానాల చేతనే ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా ఈ కొండ మీద ప్రసంగం కూడా ఈ మనిషిని ఎలాగా పోల్చాడంటే మరి ఉప్పులాగా పోల్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ చూస్తే మీరు లోకమునకు ఉప్పు అయినారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది కేవలం బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టకి కానీ మరి దేనికి పనికిరాదట. మనిషి మరి ఉప్పులాగా అంటే ఉప్పులో 3 లక్షణాలు ఉంటాయి. ఉప్పు ప్రతి విషయంలో ప్రతి పేదవాడి ఇంట్లో ఒకే రుచినిస్తుంది. ఉప్పు మరి మధ్య తరగతి వాడి ఇంట్లో ఒకటే రుచినిస్తుంది. మరి మంచి ధనికుల ఇంట్లో ఉన్న ఒకటే రుచినిస్తుంది. అయితే ఉప్పుకు భేదాభిప్రాయాలు లేవు. ఉప్పు యొక్క విషయంలో చూస్తే అన్ని కూరలు మరి అన్ని వేసినా మరి ఎంత మంచి అన్ని విషయాలు వేసినా ఉపయోగపడితే టేస్ట్ రాదు. ఉప్పు టేస్ట్ కూడా అంటే ఉప్పు రుచిని కూడా ఇస్తుందని. ఉప్పు యొక్క విషయంలో చూస్తే ఉప్పు ఈ యొక్క టేస్ట్ రావడానికి ఏంటంటే అన్ని కూరలు అన్ని కనిపిస్తాయి కానీ ఉప్పు మాత్రం కనిపించదు. ఇది కరిగిపోతుంది. ఉప్పు ఏం చేస్తే కలిసిపోతుంది. రుచిని మాత్రం ఇస్తే కానీ అది చూడడానికి కనిపించదు, అంటే టేస్ట్గా ఉంటుంది. అయితే ఉప్పు యొక్క విషయంలో ఏం చేస్తారంటే ఉప్పు సముద్ర తీరాల్లో మరి నార్మల్గా చేసి ఆ నార్మల్ని చేసి ఏం చేస్తారంటే ఆ ఉప్పును మరికెట్ల పొలాల్లాగా చేసి ఆ యొక్క ఫిల్టర్ అయ్యేంత వరకు ఆ యొక్క డస్ట్ పోయేంత వరకు ఆ యొక్క మలినం పోయేంత వరకు ఆ నీళ్లను ఆ మళ్ళతో నింపి 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 అది పేరుకున్న తర్వాత అది పేరుకున్న తర్వాత ఆ యొక్క ఉప్పును ఏం చేస్తారంటే ఈరోజు ఆ యొక్క ఉప్పును మరి చాలా సార్లు ఫిల్టర్ చేస్తారు. ఏం ఫిల్టర్ చేస్తారంటే మరి దానికి తెల్లగా షైన్ రావడానికి ఆయన మంచిగా కనిపించడానికి ఆకర్షించుకోవడానికి ఆ యొక్క ఉప్పును ఏం చేస్తారంటే మరి అన్నపూర్ణ ఉప్పు, టాటా ఉప్పు, ఇంకా రకరకాల ఉప్పులని పేర్లు పెడతారు. అయితే ఉప్పు యొక్క విషయంలో చూస్తే మన జీవితంలో ఎప్పుడు కూడా మరి మనం అందరికీ మరి ప్రతి ఒక్కరికి అందరికీ ఒకే రుచిని ఇవ్వడానికి ఉండాలి. ప్రతి ఒక్క మరి వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు రుచికరంగా మాట్లాడాలి. మనం చేస్తున్న పనులు కూడా అందరికీ ఆశ్చర్యపరిచే విషయాల్లో ఉండాలి. ఉప్పు ఏ విధంగా మరి ఆ యొక్క ఉప్పు యొక్క విషయంలో చూస్తే ఇది చెడిపోయినప్పుడు ఉప్పు ఏం చేస్తారంటే ఈ ఉప్పు నీళ్ళను అంటే ఉప్పు పెద్ద పెద్ద డిమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అన్ని వస్తువులు లోపల ఉంటాయి కానీ ఉప్పు బయటనే ఉంటాయి. దాని మీద తొక్కుతారు, దాని మీద చేస్తారు, అన్ని చేస్తారు కానీ అది ఓర్చుకొని ఆ యొక్క జీవితంలో ఏం చేస్తారంటే ఉప్పు యొక్క విషయంలో ఏం చేస్తారంటే ఓర్చుకొని తను రుచినీయకుండా ఉండదు. అది ఏమాత్రం ఓర్చుకుంటుంది. అది ఒకవేళ చెడిపోతే ఇతరులకు హాని కలిగించకుండా ఏం చేస్తారు, ఉప్పు నీళ్లు దేనికి పనికి రావు కానీ గోతిలో వేస్తారు. గోతి అంటే పెద్ద గుంతలకు పంపిస్తారు నీళ్లు. అయితే మన యొక్క జీవితంలో కూడా బ్రతికున్నప్పుడే మనలను అందరు ప్రేమిస్తారు కానీ చనిపోయిన తర్వాత ఎవరు కూడా ప్రేమించారు. ఎవరు కూడా మరి బయట పారవేయబడినట్టుగా ఉంటుంది. మనిషి జీవితంలో ఉప్పులాగా వచ్చాడు. రెండవదిగా ఇక్కడ చూస్తే రెండవ ఒక వ్యక్తిలో చూస్తే మీరు లోకమునకు వెలుగైనారు అంటాడు. మీరు లోకమునకు వెలుగైనారు. ఈ యొక్క వెలుగు మనం వెలుగాలి, ఇతరులను వెలిగించాలి. మనం మండాలి, ఇతరులను మండించాలి. మరి
దానియేలు 12వ అధ్యాయం మరి 3వ వచనంలో చూస్తే, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై, ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు ఆకాశ నక్షత్రం వారిని నిరంతరం ప్రకాశించదరంటాడు. మరి దానియేలు 12వ అధ్యాయంలో 3వ వచనంలో, అంటే ఎవరు అనేకులు అంటే దేవుడి వైపు ఎవరైతే ఎక్కువగా తిప్పుతారో వాళ్ళు నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు లాగుతారట. వాళ్ళను ఆకాశ జ్యోతులను పోలిన నక్షత్రం వాళ్ళే నిరంతరం ప్రకాశిస్తుంట. వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళు వెలుగుతూనే ఉంటారు, ఇతరులను వెలిగించేవారు ఉంటారు. అందుకోసమే మనం లోకంలో ఏమన్నామంటే వెలుగై ఉన్నాం. మొదటిగా మనం ఉప్పులాకున్నాము. మరి రెండవదిగా లోకంలో మనం వెలుగై ఉన్నాం. వెలుగు అంటే మనం పరిశుద్ధంగా జీవించాలి, ఇతరులను పరిశుద్ధపరచాలి. మనం నీతిమంతులుగా ఉండాలి, మనం నీతిగా మనము నడవాలి. మనము అన్యాయం చేయకుండా ఉండాలి, ఇతరులు అన్యాయం చేయకుండా ఉండాలి. మనము యథార్థంగా ఉండాలి, మనం ఇతరులు యథార్థంగా ఉండాలి. మనం జాలిగా మాట్లాడాలి, ఇతరులు జాలిగా ఉండేటట్టు. మనం అనేది ఏంటి? ఎవరైతే మన యొక్క జీవితంలో యేసు ప్రభు యొక్క సాదృశ్యం ఏదంటే, యేసు ప్రభు నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, నాలో ఏమైనా పాపం ఉన్నారో ఎవరైనా రుజువు చేయగలని శాస్త్ర పరిశీలనతో ఆయన సవాల్ విసిరండి. అంటే నాలో ఏమైనా పాపం ఉన్నదేమో రుజువు చేయగలరా అని. అంటే దేవుని ఈ దినంలో మనుషులు మనల్ని ఏం చేస్తారంటే మన జీవితాన్ని బట్టి తను మార్పు చెందుతారు. అయ్యా క్రీస్తు ఎవరిలో ఉన్నట్టే నీలో నాలో మనలో ఉన్నాడు. అంటే క్రీస్తు ఎట్లా ఉన్నాడంటే నాలాకున్నాడు అని. అంటే దేవుని యొక్క వాక్యం చూస్తుంటే మనము ఈ లోకంలో మరి మరి అందరూ ప్రకాశించే నక్షత్రంలా ఉండాలంటాడు. అది వెలుగాలి అంటాడు. మనం ఉప్పులాగా అందరితో ఒకే రుచిని అందరితో కలిసిపోయే రకం, అందరిలో మరి అన్ని విషయాల్లో ఏర్పరచబడిన వారిగా ఉండాలి. మరి ఈ యొక్క మనం లోకంలో వెలుగై ఉండాలి. ఇంకో మూడో విషయంలో ఏంటంటే ఇక్కడ 16వ వచనంలో మరి 15వ వచనం, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది బయట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టరు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచమన్నట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయడంట. మరి మనుషులు ఏం చేస్తుంటే మన సత్క్రియలు, మనం చేసే మంచి పనులు, మనం ఈరోజు మరి అడాప్ట్ కమిటీ వారు వాస్తవంగా ఈరోజు మంచి పనులు చేయడానికి చాలా ఆటంకాలు, చాలా అవమానాలు, చాలా మరి అన్ని విషయాల్లో రకరకాల మనుషులు ఎన్నో విషయాల్లో మాట్లాడుతుంటాం. ఎన్నెన్నో విషయాల్లో అంటే డబ్బులు నష్టం కలిగినవి, సమయం వృధాగా అయిపోయినది, కోట్ల చుట్టూ తిరిగి, మనుషుల చుట్టూ తిరిగి, సంఘాల చుట్టూ తిరిగి ఐక్యత పరిస్థితి అన్నీ చేస్తున్నప్పుడు కూడా రకరకాల మరి మనుషులు మాట్లాడుతుంటారు. మన సత్క్రియలు, మన మంచి పనులు పరలోకమందున్న తండ్రి చూస్తున్నాడని చేయాలి. మనము పరలోక రాజ్యానికి వారసులు కావడానికి మనం చేయాలి. పరలోక రాజ్యంలో మనందరం రాజ్య సంబంధులుగా ఈ లోకంలో ఆయన పనివారిగా, ఆయన తోటలో ఆయన రాజ్య పొలంలో పనివారిగా మనం పనిచేయాలి. అంటే ఈ పరలోకమందున్న తండ్రి మన యొక్క సత్క్రియలు ఏం చేస్తే, మన మంచి పనులు ఏం చేస్తుంటే ఆయన ఎదుట ఈ వెలుగుగా ఉంటది. మనం వెలుగుతుంటాం. మనము దినదినం మరి అన్ని విషయాల్లో మరి ఆ జీవితం చేస్తుంటాం. ఆ యొక్క మరి బబులోన్ దేశంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు మరి అన్ని విషయాల్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క రాజు దగ్గర, అయ్యా మేము 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 చావననేది వస్తాం కానీ నువ్వు చేసే ప్రతిభ మాత్రం మేము మొక్కం. మా దేవుడు ఒకవేళ రక్షకపోయినా సరే మేము మేమైతే నువ్వు చేసే ప్రతిభ మొక్కం అన్నప్పుడు దేవుడు వాళ్ళ పట్ల గొప్ప కార్యం చేశాడు. దానిని కూడా తీసుకొచ్చి సింహం పొరలు వేసినప్పుడు, అయ్యా నేను ప్రార్థన చేయకుండా ఉండలేను కానీ నా ప్రార్థన మాత్రం నేను ఆపని చెప్పి ఆ యొక్క విషయంలో ఉన్నప్పుడు చూసాం. ఎప్పుడైతే దేవుని కోసం వాక్యంలో చెప్తున్న మాట, మరి ఆ యొక్క రోజు భక్తుల కోసమే కాదు, ఈ రోజు మనకి శ్రమలు వచ్చినాయి, ఆ రోజు వాళ్ళకి ఆ శ్రమలు వచ్చినాయి, ఈ రోజు మనకి శ్రమలు వచ్చినాయి. ఈ శ్రమల్లో నాయన ఎవరు లేకపోయినా సరే నాయన, మా యొక్క ఎంబీ కాన్ఫరెన్స్ లో ఎవరు లేకపోయినా సరే నాయన, మేము మా కుటుంబం ఉంటాం నాయన, మా కుటుంబం సహకారులుగా ఉంటాం నాయన, నీ పనుల కోసం మంచిగా ఉంటాం నాయన అని మనం ఎప్పుడైతే మనం నిర్ణయం చేసుకొని మరి మన సత్క్రియలు, మన మంచి పనులు చేస్తుంటామో, దేవుడు మన పరలోకమందున్న మన తండ్రి ఎదుట ఆయన దినవెల్లా నా బిడ్డల కోసం దినవెల్లా చేతులు జరుపుతాడట. నా బిడ్డలు ఈరోజు 5 గంటలకు వచ్చేస్తారు, మొర పెడుతుంటారు, నా బిడ్డలు ఈరోజు ప్రభు కోసం నా కోసం ప్రార్థన చేస్తున్నారు, నన్ను వాడు ప్రార్థింటాని దేవుడు దినవెల్లా చేతులు జాపుతాడు, దిన మనకు సాయం చేయడానికి ఉంటాడట. అయితే మనము ఈ యొక్క విషయాల్లో మరి ముందుగా మనం లోకంలో ఉప్పులాగా ఉండాలి అంటాడు. రెండోదిగా మనం లోకంలో వెలుగుతూ ఉండాలి అంటాడు. మూడోదిగా మన సత్క్రియలు పరలోకమందున్న తండ్రి చూస్తున్నాడని చేయాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో మన వెలుగు ఎప్పుడు కూడా మనం ప్రకాశిస్తూనే ఉంటాం, మనం మండుతూనే ఉంటాం, ఇతరుల మండిస్తూనే ఉంటాం. మనం మన జీవితాన్ని అనేకలకు ఆశీర్వాదకరంగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే ఇవి చేస్తుంటామో, దేవుని వాక్యంలో అనేక రకాలుగా చెప్తున్న మాట ఏంటంటే,
నేను పరిశుద్ధంగా కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అంటాడు. అంటే మనం పరిశుద్ధంగా ఎప్పుడు ఉంటాం అంటే మన తండ్రి దగ్గర మనం ఆయన బిడ్డలుగా ఈరోజు మనం ఈ యొక్క జూమ్ యాప్ లో మనం అందరం కూడా ఉదయం లేవంగానే దేవునితో సహవాసం చేస్తాం. దేవుడు ఎలా ఉంటాడయ్యా నమ్మలాకుంటాడని మనం చిన్న క్రీస్తులుగా మరి ఆ యొక్క దేవుని వాక్యంలో మీరు సర్వోన్నతమైన దేవుని కుమారులు అంటాడు. ఆ 84 కీర్తనలో అయ్యా మీరు దేవుని కుమారులు అంటే దేవుని మీరు సర్వోన్నతుల కుమారులయ్యా దేవుని పిల్లలయ్యా మీరు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడంటే మనం మన యొక్క జీవితంలో ఇవి పాటించినప్పుడు లోకంలో మనం ఉప్పులాగా ఉండాలి, మనం లోకంలో వెలుగుతూ ఉండాలి, మనము మన సత్క్రియలు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి, మన మంచి పనులు చేస్తూ ఉండాలి. అప్పుడే మనల్ని దేవుడు దీవించి ఆశ్రయించి మనల్ని గొప్పవారిగా చేస్తాడని ఈ వాక్యం ద్వారా మరి ఈ మాటలను ముగిస్తూ నేను ఈ సమయం ఇచ్చినందుకు మరొకసారి మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని అమ్మగారికి సమయం అప్పచెప్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉంటున్నాను.